హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. మన వాసు స్వైప్స్కి మనం ట్రెండ్ క్రియేట్ చేసిన వాసు స్వైప్స్కి మంచి పేరు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన క్రియేషన్, ఎక్స్ట్రాడినరీ అంటే బ్రాండ్ నేమ్ అని చెప్పొచ్చు అండి. మారు పేరు వాసు స్వైప్స్కి లేదా వాసు జ్యువెలరీకి ఏదైనా మారు పేరు ఉంది అంటే ఈ పలకసర్లు కాసుల పేరు. ఇది ఎన్ని రకాలుగా ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చిందో నేను మాటల్లో చెప్పలేనండి. అలాగే అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఆర్నమెంట్, వన్ ఆఫ్ ద ఆర్నమెంట్స్ అనమాట. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆర్నమెంట్స్ చేస్తున్నాం. ఈ ఆర్నమెంట్స్కి వచ్చిన ఆదరణ చాలా కొద్ది ఆర్నమెంట్స్కి వస్తుందండి. అది చాలా నిజంగా భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం, మీరు చూపించిన అభిమానం తప్ప మరొకటి లేదనుకుంటూ ఉంటాను. ఈరోజు బ్యూటిఫుల్ కాంబినేషన్లో బుట్టలతో కలిపి, అలాగే ఇంకొక స్పెషల్ ఏంటంటే భగవన్మూర్తులు కాకుండా అదర్ దాన్ భగవన్మూర్తులు, మన గాడ్ ఐడియల్స్ కాకుండా ఈ ఆర్నమెంట్స్ అందరూ ధరించడానికి ఇష్టపడుతున్నారండి. వారు వీరు అని ఏముంది, అందరూ ఆర్నమెంట్ ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో ఉన్న స్పెషల్ అంటే అటువంటి సందర్భం, అటువంటి ఆదరణ చాలా కొద్ది ఆర్నమెంట్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. అందులో ఇదొకటి. అందరికీ కావాలండి, వాళ్ళు వీళ్ళు అని లేదు. సో మరి భగవన్మూర్తులు కాకుండా మనం చేసినప్పుడు హంసలు, నెమళ్ళు, అలాగే ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్ లాంటి కాసులు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంతకుముందు కూడా నేను చేశాను అవి వాడి. ఈరోజు ఎస్పెషల్లీ హంస డై వాడి, హంస కాసు అంటేనండి ఇదేదో జనరల్గా ఒక ప్లెయిన్ కాసు కూడా కాదండి. ఒక 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 ఎంబోజింగ్ తోటి కాసు, మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి లేదా భగవన్మూర్తులు, మన హిందూ భగవన్మూర్తులు కాకుండా వేరే అదర్ దాన్ దట్ మీకు ఏదన్నా కావాలి అంటే ఈ హంసలో బెస్ట్ కాంబినేషన్ అండి. నెమలు అనేటప్పటికీ కాసులో ఒక కాసు అనేటప్పటికి మీకు తెలుసు రౌండ్లో కూర్చోబెట్టాలి. నెమలు అనేటప్పటికి దానికి ఆ పించం తోక వస్తుంది, అది పొడుగ్గా రావటం, అది కరెక్ట్గా సెట్ అవ్వదు. అదే హంస అనుకోండి, అది చూడటానికి మీకు చూడండి హంస ఎలా ఉంటుంది, చక్కగా ఒక కుదురుగా ఒక రౌండ్లో కూర్చున్నట్టుగా అలా ఉంటుంది. సో అదే మన కాసు మీద కూడా అలాగే వచ్చి కూర్చుంటుంది, అంతే చక్కగా కాసు మీద సెట్ అయిపోద్ది. అది ఎలా సెట్ అయింది ఏంటో మీరు ఈ కాసు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో బ్యూటిఫుల్గా చక్కటి హంస కాసు ఇచ్చాం. ఇంకా పలకసర్లు ఈ డిజైన్ అంటారా, మనం ఎప్పుడూ మార్చింది లేదండి. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ పట్టీనే. మనం ఏం చేసినా ఏదైనా చేంజెస్ చేయాలంటే ఈ కాసులో చేస్తామే తప్ప ఈ బేస్లో ఎప్పుడు చేయలేదండి. అందులో గుల్ల పలకసర్లు ఒకటే చేంజ్. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇందులో మొజనైట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. బడ్జెట్ ఉన్నప్పుడు అన్కట్స్ వాడాం, పోల్కి అన్కట్స్. అలాగే ఇందులో ఎస్పెషల్లీ ఈరోజు సీజెడ్స్ వాడామండి, బ్రాండెడ్ సీజెడ్స్. లైట్ యాంటిక్ పాలిష్ చేసాం. సీజెడ్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా డార్క్ యాంటిక్ మ్యాచ్ అవ్వదండి. లైట్ యాంటిక్కి, ఎల్లో పాలిష్కి ఎప్పుడు సీజెడ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అదే మనం ఇంకొంచెం డీప్ యాంటిక్ వెళ్ళామనుకోండి, మొజనైట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, లేదా అన్కట్స్. సో ఈరోజు ఎస్పెషల్లీ ఈ హారం ఏదైతే ఉందో నేను చక్కగా మనకి సీజెడ్స్ ఇచ్చాం, లైట్ యాంటిక్ పాలిష్ ఇచ్చాం, బ్యూటిఫుల్గా ఎక్స్ట్రాడినరీగా. ఇంకోటండి, ఇది మనం 85 గ్రామ్స్ నుంచి మొదలుపెట్టి బ్యాక్ చైన్ ఉంటుంది, లేకపోవడం జరుగుతూ ఉంటుంది వెయిట్ని బట్టి. 95 గ్రామ్స్లో విత్ బ్యాక్ చైన్ ఫుల్ లెంగ్త్ చేసేస్తూ ఉంటాం. మీకు చాలామందికి తెలిసిన విషయమే ఇది. అది 22 ఇంచెస్ ప్లస్ ఒక 8 ఇంచెస్ బ్యాక్ చైన్. అది స్టాండర్డ్ లెంగ్త్, ఒక హారం స్టాండర్డ్ లెంగ్త్. బట్ ఈ హారం మీకు తెలుసు కదండి, ఇది హారానికే కాదు మొలతాడుకు కూడా అంతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఆడవారికి. చక్కగా కమరపట్టి కింద అంటే మొలతాడు కింద ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి, మాటల్లో చెప్పలేను. అమ్మాయి ధరించినప్పుడే చూడాలి దాని అందం, అంత బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో ఈరోజు ఈ హారం ఏదైతే ఉందో నేను ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా చేయటం జరిగింది. అంటే 24 ఇంచెస్ హారం తీసుకున్నామండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 24 ఇంచెస్, దాదాపుగా 10 ఇంచుల బ్యాక్ చైన్. అంటే టోటల్ ఆర్నమెంట్ ఆల్మోస్ట్ 34 ఇంచెస్ ఉందండి. 115 గ్రామ్స్, 115 గ్రాములు పెట్టాం. ఇది 85 నుంచి మొదలుపెట్టి మీరు ఫుల్ లెంగ్త్ హారం అండి, నేను ఫుల్ లెంగ్త్ హారం గురించి మాట్లాడుతున్నాను. అదే మినీ హారం అనుకోండి 65 గ్రాముల్లో కూడా చేయొచ్చు, 70 గ్రాముల్లో చేయొచ్చు. బట్ ఇది ఫుల్ లెంగ్త్ హారాల గురించి మాట్లాడుతున్నానండి. ఫుల్ లెంగ్త్ హారాలే మీకు 85 నుంచి 110 వరకు కూడా. 110 అంటే ఎక్స్ట్రాడినరీ అండి. ఈ లెంగ్త్ అందరికీ అవసరం లేదు. అమ్మాయి ఏదైనా బాగా హైట్ ఉండి కొంచెం స్పెషల్గా ఇంకా ఆ మొలతాడుకు కూడా పర్ఫెక్ట్గా మాకు సెట్ అయిపోవాలి అన్నప్పుడు ఈ లెంగ్త్కి వెళ్ళవలసి ఉంటుంది. అదర్వైజ్ ఇంత లెంగ్త్ అవసరం ఉండదు. 22 ఇంచెస్ మన స్టాండర్డ్ హారం.
ప్లస్ ఒక 8 ఇంచెస్ బ్యాక్ చైన్, 90 గ్రామ్స్, 85 to 90 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా వచ్చేస్తుంది. సో ఈ ఆర్నమెంట్ గురించి చెప్తూ ఉంటే ఇక నాకు అలా చెప్తూనే ఉంటానండి. ఇంకా ఎంత చెప్పినా తరగదు. అది ఇచ్చిన ఫీడ్బ్యాక్ అటువంటిది, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అటువంటిది. ఎన్ని అనుభవాలు, ఎన్ని అప్రిషియేషన్స్ అని చెప్పమంటారు. సేమ్ భగవన్మూర్తులు కాకుండానే మ్యాచింగ్ బుట్టలు కూడా చేసామండి. హంస తీసుకున్నాం. సేమ్ హంస కాదండి, ఇది కాసు మీద ఉన్న హంస, ఇది డై హంస. దుద్దు అనేటప్పటికీ కాసు పెడితే బాగోదు. సో మనం దుద్దులో చక్కటి ఒక హంస డై తీసుకున్నాం. కొద్దిపాటి స్టోన్ వర్క్ చేసాం. ఇందులో మీరు ఈ బుట్టలు దీని మీదకే కాదండి, దేని మీద కూడా సెట్ అవ్వాలి కదా, వేరే వాటి మీద కూడా. అందుకనే ఇందులో 3 కలర్స్ వాడాం, రూబీ, ఎమరల్డ్, సీజెడ్. బుట్ట మీరు గమనిస్తే చక్కటి మ్యాంగో పీసెస్ తీసుకున్నాం. చక్కటి డైలు వాడాం, గోల్డ్ బాల్స్ ఇచ్చాం, సెంటర్లో పర్ల్ ఇచ్చాం. పెద్ద సైజు బుట్టలు అండి ఈ బుట్టలు జనరల్గా మనం దీనికి మ్యాచింగ్ నేను చేస్తూ ఉంటాను. సేమ్ లక్ష్మీదేవి దుద్దిచ్చి అది 35 గ్రామ్స్ వరకే వస్తుంటాయండి. బట్ ఈ బుట్టలు ఏవైతే ఉన్నాయో మనం ఒక 25 గ్రాముల్లో చేసాం. 25 గ్రామ్స్ నెట్ వెయిట్. చక్కగా హంస తీసుకున్నాం, కింద మ్యాంగోలు, చక్కటి బ్యూటిఫుల్ తీగల లాంటి డైస్ తీసుకున్నాం, గోల్డ్ బాల్స్ ఇచ్చాం. అంతే గ్రాండ్గా ఉన్నాయండి. ఈ హారం వేసుకున్నప్పుడు, బహుశా ఈ హారం ధరించినప్పుడు ఈ బుట్టలు పర్ఫెక్ట్ అనమాట. అలా ఆ రేంజ్లో ఉంటే తప్ప ఈ హారానికి చెవులు వానవు. అటువంటి హారం అండి ఇది. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ హారం. ఇది ఫుల్ లెంగ్త్ హారం అండి. నేను చెప్పినట్టుగా మోర్ దాన్ ఫుల్ లెంగ్త్ హారం. కొంచెం ఎక్స్ట్రాడినరీ అంటే నార్మల్ కన్నా కొంచెం లెంగ్త్ ఎక్కువగా చేసిన పీస్ అనమాట. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ పీస్తో బ్యూటిఫుల్ సీజెడ్స్ వాడి లైట్ యాంటిక్ ఇచ్చి బుట్టల మ్యాచింగ్లో పర్ఫెక్ట్గా చేసామండి. ఇది మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.